వెల్కమ్ టు T2B లైవ్. మా T2B లైవ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఏ చిన్న అప్డేట్స్ ని మిస్ కాకండి. ఇప్పటి వరకు ఇండియాలో బిగ్గెస్ట్ ఫ్రాంచైజీ మూవీ ఏవి అంటే మాత్రం బాలీవుడ్ సినిమాలే ఎప్పుడూ ముందుండేవి. క్రిష్ సిరీస్, ధూమ్ సిరీస్, దబంగ్ సిరీస్ అంటూ అక్కడ ఒక్కో సినిమా తోడవుతూ అదో ఫ్రాంచైజ్ గా మారిపోయింది. కాగా అందులో బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ ఏదంటే మాత్రం ధూమ్ సిరీస్ అని చెప్పొచ్చు. ధూమ్ సిరీస్ లో ఇప్పటి వరకు 3 సినిమాలు రాగా ఆ 3 సినిమాల వసూళ్లు దాదాపు 1000 కోట్లను అందుకున్నాయని చెప్పొచ్చు. కానీ కేవలం 2 సినిమాలతోనే టాలీవుడ్ #1 డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ఏకంగా 2000 కోట్ల మార్కుని బాహుబలి సిరీస్ తో అందుకోబోతున్నాడు. అవడానికి ఒకే సినిమా అయినా 2 పార్ట్లుగా ప్రేక్షకుల ముందుకు రావడంతో బాహుబలి టోటల్ సిరీస్ వాల్యూ 2000 కోట్లు అంటూ ట్రేడ్ విశ్లేషకులు తేల్చేశారు. మొదటి పార్ట్ దాదాపు 600 కోట్ల గ్రాస్ ను వరల్డ్ వైడ్ గా అందుకోగా రెండో పార్ట్ ఇప్పటికే దాదాపు 700కు పైగా గ్రాస్ ని అందుకుంది. కాగా సినిమా టోటల్ రన్ లో కనీ విని ఎరగని రేంజ్ లో కలెక్షన్ల వర్షం కురిపించడం ఖాయమని ట్రేడ్ పండితులు తేల్చేశారు. దాంతో టోటల్ రన్ లో ఖచ్చితంగా ఈ సినిమా 1200 కోట్ల గ్రాస్ నుండి 1400 కోట్ల గ్రాస్ వరకు అందుకునే అవకాశం ఉందని, లాంగ్ రన్ అలాగే కంటిన్యూ అయితే ఇంకా ఎక్కువగానే కలెక్ట్ చేసే అవకాశం ఉందంటూ ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. దాంతో దాదాపు 2000 కోట్ల వాల్యూతో బాహుబలి ఇండియన్ సినిమా చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫ్రాంచైజ్ గా మారిపోయింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం T2B లైవ్ ని సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి.